హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు సొరకాయ పరాటాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ మైదా పిండి యూజ్ చేయట్లేదు, గోధుమ పిండితోనే చేస్తున్నాను. నేను 2 కప్పుల సొరకాయ తురుమునైతే తీసుకుంటున్నాను. 1 కప్పు కూడా తీసుకోవచ్చు. నేను స్టఫింగ్ ఎక్కువ చేద్దామని, స్టఫింగ్ కోసమని ఎక్కువగా తీసుకుంటున్నాను అన్నమాట. మీరు కావాలంటే 1 కప్పు సొరకాయ తురుము కూడా తీసుకోవచ్చు. మరీ సన్నగా తరుక్కోకూడదు, కొంచెం పెద్దగానే తురుముకోవాలన్నమాట. ఈ సొరకాయ తురుముని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే 2 చిన్న సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకొని ఈ సొరకాయ తురుములోనే వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన ఉంచేయాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇందులో కొద్దిగా నీళ్లు ఊరుతాయి. ఈ ఉల్లిపాయ 2, సొరకాయ కూడా, ఈ 2 కూడా నీళ్లు ఊరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక గిన్నెని పెట్టుకొని గిన్నె పైన ఒక క్లాత్ పరిచేసి సొరకాయ తురుము, ఉల్లిపాయలని రెండింటిని వేసి కొద్ది కొద్దిగా వేస్తూనే ఈ సొరకాయ తురుములోంచి నీటిని సెపరేట్ చేయాలన్నమాట. ఇలా గట్టిగా పిండేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకుంటూ పిండుకుంటే నీటిని గట్టిగా పిండేయచ్చు అన్నమాట. ఒకేసారి ఎక్కువగా పిండటానికైతే వీలు కాదు. మనకి సొరకాయలో ఎంత నీళ్లు పిండినా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎంత వీలైతే అంత గట్టిగా పిండేసుకోవాలి. ఇంకా తడిగా ఉంది, ఇంకా నీరు ఉంది అనిపిస్తే కనుక ఒక క్లాత్ పరిచేసి క్లాత్ పైన ఈ సొరకాయ తురుముని ఆరబెట్టాలి కాసేపు. అప్పుడే పరాటాలు బాగా వస్తాయి. కొద్దిగా తురుములో నీరున్నా కూడా పరాటాలు సరిగా రావు, విరిగిపోతాయి. ఇంకా మిగిలిన సొరకాయ తురుముని కూడా ఇలా గట్టిగా పిండేశాను. ఇలా వాటర్ అయితే సెపరేట్ అయ్యాయి అన్నమాట. చూడండి, 2 కప్పులు తీసుకుంటే 1 కప్పు అయితే సొరకాయ తురుము వచ్చేసింది. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బేసిన్ తీసుకొని ఇందులో 2 కప్పుల గోధుమ పిండిని చల్లించుకోవాలి. కంపల్సరీ చల్లించుకోవాలన్నమాట. ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో ఆ కప్పుతోనే నేను ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. జల్లించిన గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. స్టఫింగ్లో కూడా మనం ఉప్పు వేస్తాం కాబట్టి కొద్దిగా లైట్గా తక్కువ వేసినా పర్లేదన్నమాట, చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ తురుములోంచి వాటర్ సెపరేట్ చేస్తాం కదా, ఈ వాటర్ని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఎంత బాగా పిండిని కలిపితే అంత మెత్తగా వస్తాయన్నమాట పరాటాలు. చపాతీలకైనా సరే పిండి కలపడంలోనే ఉంటుందన్నమాట. బాగా కలుపుతుంటే మెత్తగా వస్తాయి. మనం నార్మల్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ సొరకాయలోంచి తీసిన వాటరే సరిపోతాయి అన్నమాట. ఇంకా మిగులుతాయి కూడా. చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా పిండిని బాగా కలిపేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి నానేలోపు మనము స్టఫ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో సొరకాయ తురుమును వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. ఇవి స్పైసీగా ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా వేసాను అనమాట. కొంచెం కొత్తిమీర ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ వాము రెండింటిని కలిపి కచ్చాపచ్చగా పౌడర్ అయితే తయారు చేశాను. ఫైన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ ముందుగా వేయట్లేదు, ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు సొరకాయ 2 కూడా ఎంత నీరైనా వస్తూనే ఉంటుంది మనం కలుపుతూ ఉంటే. ఉప్పు ఇప్పుడు వేస్తే కనుక నీరు వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలిపిన తర్వాత చివర్లో ఉప్పు వేయాలన్నమాట. చూడండి, ఇలా కలిపేశాను. ఇందులో మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కలిపేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఈ స్టఫ్ రెడీ చేసిన వెంటనే పరాటాలు తయారు చేసుకోవాలి, లేదంటే నీరు ఊరుతూనే ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొకటి చెప్తున్నాను చూడండి. ఇప్పుడే సొరకాయలో కొంచెం వాటర్ ఉన్నా కూడా పరాటాలు సరిగా రావు. మనం నీట్గా గట్టిగా పిండేసిన తర్వాత ఇంకా నీరు ఉంది, గట్టిగా పిండలేదు అనిపిస్తే కనుక ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి కాసేపు సొరకాయ తురుముని.
ఇప్పుడు పిండిని చూడండి, ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వీటిని చిన్న చిన్న ఉండలుగా, కొంచెం పెద్ద ఉండలే తీసుకోవాలి, ఉండలు తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా పిండినంతా పెద్ద సైజు ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా కొంచెం మందంగా రుద్దుకోవాలి. చూడండి, ఇలా మందంగా రుద్దేసిన తర్వాత ఇందులో సొరకాయ స్టఫ్ని పెట్టేసి ఇలా అంచులన్నీ కూడా మూసేయాలన్నమాట రౌండ్గా. కొంచెం ఎక్స్ట్రా పిండి అయితే వచ్చేస్తుంది పక్కకి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పొడి పిండిని ఎక్కువగా చల్లుకుంటూ రుద్దుకోవాలి. ఇలా కొంచెం మందంగానే, మరీ పల్చగా ఉండకూడదు, మరీ అంత మందంగా ఉండకూడదు, మీడియం సైజుగా అయితే ఉండాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం అయితే పెట్టేసి పెనం వేడెక్కిన తర్వాత పరాటాను వేసి రెండు వైపులా నూనె లేకుండా కాల్చాలి ఫస్ట్. తర్వాత రెండు వైపులా అటు ఇటు తిప్పేసిన తర్వాత నూనె రాసి సిమ్లోనే కాల్చుకోవాలి. లోపల సొరకాయ కూడా బాగా కుక్ అవుతుందన్నమాట. చూడండి, అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ పరాటాల్లోకి పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఈ పెరుగు కూడా ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ముందుగా పెరుగులోకి తాలింపు అయితే వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఇందులో ఆయిల్ ఎక్కువ వేసాను, మీరు మాత్రం ఇంత వేయకండి. ఆవాలు, జీలకర్ర, కారపొడి అంతే వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. పోపు పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, సాల్ట్ వేసి ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, కారపొడి వేసి కలిపేసేయాలి. చూడండి, ఎక్కువ ఆయిల్ అయితే పడిపోయింది, నేను చూసుకోకుండా అయితే వేసాను కెమెరా చూస్తూ. మీరు మాత్రం ఇంత ఆయిల్ మాత్రం అస్సలు వేయకండి. ఇవి వేసి బాగా కలిపేసేయాలి. మీకు ఆవాల పొడి నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఈ పరాటాతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.